దుష్కర్మ, ఏది సత్కర్మ. సత్కర్మకు దుష్కర్మకు గురించి తెలుసుకుందాం. మహాపాతకాన్ని దుష్కర్మ అంటారు కదా. దుష్కర్మల్లో మహాదుష్కర్మ ఏది, సత్కర్మల్లో ఏది మంచి మన సత్కర్మ ఏది? దుష్కర్మ గురించి తెలుసుకోవాలంటే చాలా ఉన్నాయి. ఒక వ్యక్తిని మోసం చేయడం, అనవసరంగా తిట్టడము, అన్యాయం చేయడము, ఏదో విధంగా ధనం లాక్కోవడము, ఇలా ఒకటే ఇది దుష్కర్మలు చాలా ఉన్నాయి. ఇప్పుడు పాపాలకు వేల దారులు ఉన్నవి చెప్పాడు ఒక కవి, సినిమా కవి. పాపాలకు వేల దారులు ఉన్నవి, ధర్మ గోపురానికి ఒకటే ద్వారం ఉంది. కనుక దుష్కర్మలు చాలా ఉన్నాయి. వాటిలో మనం మహాదుష్కర్మ, మహాపాతకం అంటే ఏంటి దాన్ని చెప్తుంటారు. గోహత్యను, ఇంకొకటి జీవహింస చేయడం మహాపాతకమే, గోహత్య చేయడం మహాపాతకమే, శిశు హత్య, స్త్రీ హత్య, బాలికల హత్య, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా దుష్కర్మలే. ఇంకా మనం ఉండాలి. ఇది ఒకానొక గోష్ఠిలో జరిగినది యథార్థ సంఘటన. అంటే మహాయోగులందరూ ఉన్నప్పుడు వివరించినది. వాళ్ళే అడుగుతారు దుష్కర్మలని, సత్కర్మం చేయమని చెప్తారు. అది దుష్కర్మ చెప్తారు, ఇది మా పాపం అంటారు, పుణ్యం. ఇవన్నీ కాదు. పాపం పుణ్యం నెక్స్ట్, సత్కర్మ దుష్కర్మ. సరే ఏం చేయాలి, ఏం చేయకూడదు. సత్కర్మ చేయాలి సరే, దుష్కర్మ చేయాలన్నా ముందుగా ఒక వ్యక్తికి జన్మలు ఉండాలి, అంతే కదా. ఒక జన్మ తీసుకున్న వాడే ఏదైనా కర్మ చేయగలుగుతాడు. జన్మ లేని వాడు ఏ కర్మ చేయలేడు. సో జన్మ తీసుకున్నావు అంటే ఏదో ఒక కర్మ చేయడానికి నువ్వు జన్మ తీసుకున్నావు. నీ యొక్క కర్మ పరిపక్వం అయ్యేంత వరకు మరి జన్మలు తీసుకుంటూనే ఉంటావు. ఆ కర్మ పరిపక్వం కావాలి అంటే నీ గత జన్మల యొక్క బ్యాలెన్స్గా ఉండాలి, లేదా ఆ జన్మలో ఉన్న సాధన చేయగలగాలి. తెలిసిన వాడు చేస్తాడు, తెలియని వాడు చేస్తాడు. తనకు తెలియకనే దుష్కర్మ తీసుకుంటూ పోతాడు. ఒకటి అకారణంగా నిందించడం, తూలనాడడం, తిట్టడం, ఇలాంటివన్నీ కూడా దుష్కర్మలుగా పరిగణించబడతాయి. అయితే ఒక వ్యక్తి ఇవి చెయ్యాలి, చెప్పాలి, ఈ దుష్కర్మ, ఈ సత్కర్మ చెప్పాలి, చేసేవాళ్ళు చెప్తున్నాడు. ముందుగా మనకి ఏముండాలంటే ఒక జన్మ ఉండాలి, అంటే ఒక దేహం కావాలి. ఈ దేహానికి ఎవరు కారణమవుతారో వాడు తల్లిదండ్రులుగా పరిగణించబడతారు. దేహానికి కారణమైన వాడు, నా ఈ దేహానికి కారణమైన వాడు నా తల్లిదండ్రులు ఉన్నారు. మీ అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు లేకుండా ఎవరు జన్మని ఉండదు. మరి ఆ తల్లిదండ్రులకు ఎంత గౌరవం ఇస్తున్నారు? పుట్టినవాడు, జన్మ తీసుకున్నవాడు తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఎంత మాత్రం గౌరవం ఇస్తున్నారు? తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని తిట్టవచ్చు, కొట్టవచ్చు, ఎప్పుడైనా తల్లిదండ్రులు వచ్చు.
నన్ను ఆలోచించావు, నన్ను ఆలోచిస్తావు, నువ్వు నా దగ్గర చూసుకుని పోతావా, నీకు వయసు అయిపోతుంది, మా చేతిలో చూస్తావు అని ఆ మనసులో పెట్టుకొని ఎవరైతే తల్లిదండ్రులని బాధ పెట్టుకుంటారో, ఒకవేళ తల్లిదండ్రులు ముసలివాళ్ళు కాకుండా కూడా ఆ పిల్లలు తల్లిదండ్రులని నిత్యము బాధ పెట్టుకుంటారో దానికి మించిన దుష్కర్మ లేదు అని చెప్పడం జరిగింది. నువ్వు భగవంతుని పూజించాలనుకున్నా, ఇంకొక మంచి పని చేయాలనుకున్నా నీకంటూ ఒక ఉపాధి కావాలి, ఒక దేహం కావాలి. నీకు ఆ దేహం ఇచ్చి జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి విద్యార్థులు నేర్పించి అలాంటి తల్లిదండ్రులను తల్లిదండ్రులు నువ్వు మాటికి దూషించడం, నువ్వు ఇంకా ధనం సంపాదించలేదే, నువ్వు ఇంకా ఆస్తులు కూడబెట్టలేదే, నీ తల ఇంతేనా, ఒక ఆడ సంపాదిస్తుంది నువ్వు సంపాదించలేదు, ఇలా చాలామంది పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రులు దూషిస్తుంటారు. దీనికి మించిన దుష్కర్మ మరొకటి లేదండి. ఈవెన్ దీని ముందు గోహత్య కూడా తక్కువేనంట. గోహత్య పాతకం కూడా మీకు జన్మని తల్లిదండ్రులు దూషిస్తే ఉన్నటువంటి ఆ కర్మ యొక్క ఫలితం తక్కువే ఉంటుంది. ఇది ఎంతమంది తెలుసు? ఇది యోగుల యొక్క ఒక చర్చా వేదికలో జరిగింది. దీని గురించి మహాభారతంలో వివరణ ఇవ్వడం జరిగింది అనమాట. చాలా వరకు మహాభారతంలో ఎన్నో అంశాలు ఉన్నాయి, అవి తెరమరుగున ఉండిపోయాయి. ఏ సందర్భంలో ఉంటే దుర్యోధనుడు తను ఎలాంటి వాడో అందరికీ తెలుసు. వాళ్ళ తల్లిదండ్రులని కూడా ఎప్పుడైతే పాండవుల వైపు కొద్దిగా మాట్లాడినా కూడా దుర్యోధనుడు వాళ్ళ తల్లిదండ్రులని తొలగేవాడు, తిట్టేవాడు. అలా చాలా సందర్భంలో ఈ దుష్కర్మ ఏది, సత్కర్మ ఏది అంటే విధుల వారు వివరిస్తారు. దానికి భీష్ముల వారు వంటపడతారు. అంటే విధుడు చెప్పింది యథార్థం. అదే సమయానికి వేదవ్యాసుల వారు వస్తారు. అప్పుడు వేదవ్యాసుల వారు చెప్తారు, ఇది భావి తరాల వాళ్ళు తెలుసుకోవాలి, పిల్లలు ముఖ్యంగా తెలుసుకోవాలి. తాము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎన్నో సందర్భంలో పిల్లలు గొప్పవాడు కావాలి, మంచి ఉన్నతికి రావాలి అనే ఉద్దేశంతో అరుస్తారు, తిడతారు, అప్పుడప్పుడు దండిస్తూ వస్తారు. కానీ పిల్లలకి ఏమవుతుందంటే ఆ తిట్టడము, అట్టడము, దండించడమే మనసులో ఉండిపోతుంది తప్ప ఇది మా ఉన్నతి కొరకే, మా మంచి కొరకే అన్న ధ్యాస వాళ్ళకు ఉన్నది. అలాంటి స్పృహ కలిగించాలి పిల్లలకు అని వేదివాసాలు చెప్తారు. పుట్టిన శిశువు నుంచే తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల వినయము, మర్యాద ఇవి నేర్పిస్తూ రావాలి. అలా నేర్పించలేని వాడు తండ్రి కూడా, తల్లిదండ్రులు కూడా పాపం చేసినట్టే. వాళ్ళు కూడా దుష్కర్మలో పాపం భాగం పంచుకుంటారు. ఒకరు అడిగారు, ఎంత చెప్పినా కూడా పిల్లలు మారారు కదా. మంచి చెప్తారు, ఏ తల్లిదండ్రులు సరే పిల్లలు మంచిగా ఉండాలి, ముక్తిగా ఉండాలి, గొప్పవారిగా ఉండాలి, ప్రకృతి చేత పొందించబడాలి అని ప్రవృత్తి ఉంటుంది. ఎవరు చెప్పుకోవాలని కోరుకోరు. కానీ ఒక సంతానం, అబ్బాయి కానీ అమ్మాయి కానీ తాము పక్కదారి పట్టారనుకోండి, సంఘం ఏమంటారు? తల్లిదండ్రులే అంటారు. వాడిని అంటారు. ఎప్పుడు నెక్స్ట్ ముందుగా అనేది తల్లిదండ్రుల్ని. ఎలా కన్నావు ముసలికి, ఎలా తెచ్చినావు, నీ పెంపకం సరిగలేదు అని చెప్తారు. ముఖ్యంగా తల్లిదండ్రులే అంటారు, నీ పెంపకం సరిగలేదు. మరి ఆ తల్లిదండ్రులు ఏం చేయాలి? వారిని చెప్పాలా పిల్లల్ని? లేదా పిల్లల చేత చావబడాలి? అవి తెలుస్తున్నాయి.
దీనికి అలాగే పిల్లలు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు అంటే వాళ్ళు ఏం చేసినా తల్లిదండ్రులు అడ్డు చెప్పరాదు, మెచ్చుకోవాలి. వాళ్ళు చేసిందని మెచ్చుకోవాలంటే మనం ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడుతున్నాం, కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ అంశం గురించి జరిగిందనమాట, చర్చ జరిగింది. సో ప్రతిదానికి మనము పిల్లలు కూడాలి, వాళ్ళు మెచ్చుకోవాలి. ఎంతకాలం మెచ్చుకుంటాం అంటే మనం ఏం చేసినా మెచ్చుకోవడం కదా. ఇప్పుడు దొంగలు చేసినా, ఇప్పుడు ఇంకోటి చేసినా మెచ్చుకునే అవుతుందా? చిన్నప్పటి నుంచి మెచ్చుకుంటూ వస్తే ఏమవుతుంది, వాడు దారి వస్తాడు. దీనికి ఒక జరిగిన సంఘటన చెప్తారు. భారవి అని ఒక మహాకవి ఉండేవాడు. భారవి మహాకవి ఉండేవాడు. చిన్నతనం నుంచే తను ఎన్నో రాశాడు, గ్రంథాలు రాశాడు. చిన్నప్పటి నుంచే రాస్తుండేవాడు. మంచి పాండిత్యం, కవితలు చెప్పేవాడు. అందరూ ఆ పట్టణంలోనూ చుట్టుపక్కల అందరూ కూడా భారతిని మెచ్చుకునేవాడు. ఎంతటి పాండిత్యం ఉంది, ఎంత బాగుంది అని చెప్పి. అతని భారతి తండ్రి దగ్గరికి వెళ్ళి, మీ అబ్బాయి ఎంతటి పాండిత్యం సంపాదించాడు, ఎంతటి ఆ కవిత్వం, ఎంత రచన చేస్తాడు, చాలా అద్భుతంగా ఉంది అంటే అతనికే తెలుసు, ఏదో అసలుపోతున్నాడు, మరి మీరు అంతగా కొనక్కర్లేదు, ఏం లేదంట అంటాడు. అలాగే తను ఆ భార్యని ఎంత చూపించినా కూడా ఆ తండ్రి మెచ్చుకునేవాడు. చివరికి ఆ భార్య యొక్క ప్రాబల్యం చుట్టుపక్కల అందరూ తెలిసిపోతుంది, చాలా కూడా వెళ్ళిపోతుంది, ఆ దేశానికి తెలుస్తుంది. ఆ రాజు పిలిపిస్తాడు, సన్మానిస్తాడు భారవిని. భారవి ఇంటికి వచ్చిందంటే తల్లి చెప్తాడు, అమ్మ నాకు ఇట్లా జరిగిందమ్మా. తండ్రి చెప్తేనే ఏం పండితము అని ఏముంది, ఏదో చెప్తే కూర్చున్నాడు అంతే. వాళ్ళకేం అర్థం కాదు కాబట్టి చూడాలి అనుకుంటున్నారు. ఏ చెట్టు వ్యక్తి ఆమె తింటే మహాపురుషులుగా వర్ణించబడుతోంది అని అంటాడు. ఇది బాగా భారతీయులకి నాటకపోతుంది. నేను ఎంతటి పాఠం సంపాదించినా, ఎంత పేరు సంపాదించుకున్నా, నాన్న ఒక్కసారి పోవడలేదే. అలానే తిట్టలేదు భారతీయ వాళ్ళన్న, భారతీయ తిట్టలేదు, పొగడడం లేదు, మెచ్చుకోవడం లేదు. చివరికి ఎంతమంది తేపిస్తుందంటే ఒకనొక సమయంలో వాళ్ళ నాన్నని చంపాలనుకుంటాడు, తండ్రిని చంపాలనుకుంటాడు. భార్యని తల్లి తన భర్తకు అంటే భార్య వాళ్ళకు భోజనం పట్టిస్తుంటుంది. సరే భోజనం చేసిన తర్వాత తన చేతులు శుభ్రం చేసుకోవడానికి బయటకు వస్తాడు పెరట్లోకి. అప్పుడు పెరట్లో చంపాలని చెప్పేసి పెద్ద గుండె తీసుకొని రెడీ ఉంటాడు, సిద్ధంగా ఉంటాడు. భార్యకి తల్లి ఉంటుంది తన భర్తతో, ఏమండి మన వాడికి ఇంత మంచి పేరు వచ్చింది, మీరు ఒక్కసారిగా మెచ్చుకోలేదు, మీరు కానీ ఒక్కసారిగా మీరు పొగడలేదు అంటే, ఎందుకంటే వాడి మీద నీకు అంత కోపం ఉంది, వాడి మీద ఎందుకు మీరు అంత ఇది ఉంది ఈర్ష్య ఇలా అంటే, పెద్ద తిక్కదానా, నాకు ఈర్ష్య లేదు, కోపం లేదు, ఏమీ లేదు, వాడు నా బిడ్డ, నేను పొగడం రాదు, నేను ఎప్పుడు తిట్టలేదే, నాకు అదంటే నాకు ప్రేమ లేదా, చాలా ఆనందపడుతున్నాను. కానీ నేను పొగిడితే ఏమవుతుందంటే ఆయుష్ చేయడమే కాదు, ఆయుష్ చేయడం ఉండో లేదో తెలియదు. కానీ మనకంతే తెలిసింది ఏంటి, ఒక తండ్రి బిడ్డని కొడుకులో ఒక కుమార్తెను పొగిడితే వాళ్ళు ఆయుష్ చేయడం ఉండాలి, దాని ప్రామాణిక తెలియదు. కానీ ప్రామాణిక తెలియదు, కానీ ఆ వ్యక్తిలో ఏమవుతుందంటే పొగరు వస్తుంది, అహంకారం వస్తుంది, గర్వం వస్తుంది. ఊర్లో కూడా ఎంత పెంచుకున్నా అంతకు
పెద్దగా ఉండదు. కానీ తన తండ్రి మాటి మాటికి పోతుంటే నీ అంతటి వాడు లేడు, మా గొప్పవాడు, మా ఇంద్రుడు, నీ అంత పంటలు లేడు అంటే గర్వం వస్తుంది, పొగురు వస్తుంది. తద్వారా అతను ఏమవుతుంది, దుష్కర్మ వైపు వెళ్తాడు, చేయకూడని పనులు చేస్తాడు. అందువలన నేను అతన్ని పోదలుచుకోలేదు. నన్ను మెచ్చుకోవచ్చు కదా, నన్ను గ్రహించలేదు. భార్యని పాండిత్యాన్ని సంపాదించినాడే కానీ దాని ఇంకా పూర్తిగా అనుభవంలో చూసుకోలేదు. తను చెప్పేది అనుభవంలో తెచ్చుకుంటే ఒక వ్యక్తి ముఖాన్ని బట్టి ఆ వ్యక్తి తన గురించి ఏమనుకుంటాడో తెలిసిపోతుంది. నేను అతన్ని తిడుతున్నానా, పొగుడుతున్నానా, మెచ్చుకుంటున్నానా, లోపల ఆనందపడుతున్నానా అనే విషయం భారవికి తెలియదు. తను ఇంకా చాలా చేయవలసింది చాలా ఉంది. అందుకే అతనికి నా మీద ద్వేషం పెరిగిపోయింది. ఇదన్నీ వింటాడు. వినేసి రాయి పక్క పడేసి కాళ్ళ మీద పడతాడు. నేను చాలా తప్పు చేశాను, చాలా పాపం చేశాను, మిమ్మల్ని నేను తప్పుగా అంచనా వేశాను, మిమ్మల్ని చంపాలనుకున్నాను. మరి దీనికి డిస్ప్యూట్ లేదు కదా అంటే చెప్తాడు భారవి వల్ల. ఏ రోజు మీరు పశ్చాత్తాపడ్డావో ఇంకా ఆ రోజు అక్కడ నుంచి నీకు నీ యొక్క దుష్కర్మం లేదు. నాకు తెలిసింది, నేను మీలాంటి వాళ్ళ నేను విన్నది, తల్లిదండ్రులను దూషించినంత దుష్కర్మం మనకు లేదు. ఇంతకాలం మీ మీద కోపంతో నేను మిమ్మల్ని దూషిస్తున్నాను అని అనుకోలేదు. ఇప్పుడు నాకు తెలిసొస్తుంది, మిమ్మల్ని నేను బాగా దూషించినాను, తిట్టినాను. 10 మందిలో అందరూ మెచ్చుకుంటున్నప్పుడు మా నాన్న మెచ్చుకోలేదు, పరిమాణం అవ్వని చెప్పేసి వాళ్ళు అన్నాడు. అంటే ఆ తల్లి ఎంత పుణ్యాసం చేశాడు, నీ ఇలాంటి కొట్టుకుంటున్నప్పుడు వాళ్ళకు నాన్న గురించి తెలుగుగా చెప్పాను నేను ఇలా అని చెప్తాడు. లేదు నాకు ఏదైనా శిక్ష వేయండి, నాన్నగారు నాకు శిక్ష వేయండి అని అడుగుతాడు. వద్దు నాన్న, నీకు పశ్చాత్తపడ్డావా, లేదా శిక్ష సరే చెప్పండి, చేస్తావా? చేస్తాను. నీవు 1 సంవత్సరం పాటు అత్తగారింట్లో ఉండాలి. భార్యకి అప్పటికే పెళ్ళి అయిపోయింది, చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది. ఆ కాలంలో నువ్వు అత్తగారింట్లో ఉండాలి 1 సంవత్సరం రోజులు. ఎందుకు వచ్చినావు, దేనికోసం వచ్చినావో చెప్పకూడదు. ఇక జరిగిన విషయాలు ఏమి నాకు చెప్పద్దు. నువ్వు అత్తగారింట్లో ఉండాలి. సరే, ఇదే శిక్ష. నేను చేసే ఇంత దుష్కర్మకు ఇది శిక్షణ, ఇది అది జాగ్రత్త. ఆ శిక్ష కాదు. నువ్వు శిక్ష అనుకుంటున్నావు, శిక్ష అన్నాక ఏమనుకో, నువ్వు మీ అత్తగారింట్లో ఉండి రావాలనుకున్న రోజు. సరే, బాగా వెళ్తాడు దానికి. ఇంకా అలా వచ్చాడు. అది ఇంకా భార్య అక్కడే ఉంది. అల్లుడు చేసి చాలా సంతోషపడతారు. రోజుకు పిండి వంటలు చేయడం మొదలు పెడతారు. బ్రహ్మాండంగా బాగా చూసుకుంటారు. 4 రోజులు అయింది, ఇంకా అల్లుడు కోరేది. ఇది 4 రోజులు ఇంకా అల్లుడు కోరేదే. మొదట్లో బాగా చూసుకున్న వాళ్ళు తర్వాత కొన్ని పనులు చెప్పడం మొదలుపెట్టారు. ఆ పని చేయండి, ఈ పని చేయండి. ఈయన ఏ మాత్రం మాట్లాడుకోకుండా అన్ని పనులు చేసేవాడు. చివరికి బామర్దులు పొలం పనులు కూడా పిచ్చిపోయేవాడు. పొలం పనులు రా అని చెప్పేసి కూలీ మారిగా అన్ని పనులు చెప్పించేవాడు. భార్యతో కూడా పని చేపించేవాడు. పేడించడము, కూలీ మారిగా అన్ని పనులు చేపిస్తూ వచ్చారు. భార్య అన్ని చేస్తూ వచ్చారు. రోజు భార్య అంటుంది, ఏమండి మీరు మీ ఊరికి మీరు వెళ్ళొచ్చు కదా, మీరు ఇక్కడ ఎందుకున్నారు, మీరు ఇక్కడ ఉండి ఎందుకు ఈ పనులను చేస్తున్నారు మీరు, నాకైతే నచ్చడం లేదు నాకు. అప్పుడు కూడా ఏమండి, అప్పుడు కాముగా ఉంటాడు, అలాగే చేసుకుంటూ పోతాడు. చివరికి ఆ ఇంట్లో కసులు చూపించడము, అలుపించడము ఇలాంటివి అవి ఒక ఆవిడకి సంవత్సరంలో అయిపోతాయి. ఒకరోజు హఠాత్తుగా నేను మా ఊరికి వెళ్ళిపోతున్నాను అంటాడు. అందరికీ ఆశ్చర్యం ఉంటుంది.
ఇప్పుడు అనంతగానే ఊరికి వెళ్తానంటాడు. ఏంటిది? ఎందుకంటే నా శిక్షాకాలం పూర్తయిపోయింది, నీకు శిక్షణ అన్నాడు. అప్పుడు ఈ కథంతా చెప్తాడు. తన తండ్రికి చదువు జరిగినంతా కూడా మా నాన్నగారు ఇక్కడ సంవత్సరం ఉండమన్నాడు, నాకు శిక్ష పూర్తిది. వాళ్ళతోటి ఎంతగా వాళ్ళు కల్పించుకుంటారంటే ఇటువంటి వ్యక్తిగా నేను మనము బాధ పెట్టినాము. ఆ సంవత్సరంలో ఓర్పు, సహనం ఏమి తర్వాత అన్నీ నేర్చుకునేస్తాడు. ఓర్పు, నేర్పు, సహనము, అలాగే ప్రతీకారం లేకపోవడం, ఎవరు ఎన్ని తిట్టినా కూడా, ఏం మాట మాట్లాడినా అవమానించినా కూడా చివరికి ఆ పాచిపోయిన అన్నం కూడా పెడతారు ఆయనకి. అక్కడే అల్లుడు కదా, ఫస్ట్ చూసుకున్నంత బాగా చూసుకోకుండా చివరికి పాచిపోయిన అన్నము, మిగిలిన అన్నం కూడా ఆయనకి ఇవ్వడం మొదలు పెట్టారు. మిగిలిన అన్నము అన్నిటికీ పోల్చుకుంటాడు. ఏమి ఈ శిక్ష వల్ల ఏం నేర్చుకున్నారు మీరు పెడితే అప్పుడు చెప్తారు. సహనం, ఓర్పు, నేర్పు, ప్రతీకారం లేకపోవడం, దూషించడం అనేది లేకపోవడం, మొత్తము అతనిలో దైవీ లక్షణాలన్నీ వచ్చేస్తాయి. అంతకుముందు ఎంత పాండిత్యం ఉన్నా అదే వాళ్ళ నాన్న అంటాడు. వారు అన్ని రకాల గ్రంథాలు, వేదాలన్నీ నేర్చుకున్నాడు. మహాకవి. ఎన్ని ఉన్నా అతనిలో అహం ఉంది, గర్వం ఉండిపోయింది. గర్వం, అహంకారం ఇలాంటివి ఎన్నో ఉండిపోయినాయి. అసలు లక్షణాలు ఉండిపోయినాయి. ఎప్పుడైతే తన అత్తగారిలో ఒక సంవత్సరం రోజుల పాటు ఉన్నాడో మొదట్లో చూపించిన మర్యాదకు తర్వాత ఏమవుతుంది, తగ్గుతూ వచ్చింది. అసలు లక్షణాలను వెళ్ళిపోయి దైవీ లక్షణాలు వచ్చినాయి. తనకి నిర్గుణుడైపోతాడు. అర్చన దేనికి ప్రతిస్పందన లేకుండా, ఎలాగా మనం సత్యకాలం తన మూడవ గురువులు శనికి మంది తెచ్చినప్పుడు ఎలా ఉన్నాడో అడుగులో అలా తయారవుతాడు. సరస్వతి ప్రత్యక్షమవుతుంది. నీకు విద్యలో నీవు చెప్పింది శాస్త్రం అవుతుంది. మిగతా కాలం ఏమిటి? మనిషి ఓర్పు. ఏ రోజైతే తల్లిదండ్రులను దూషించుకోకుండా తను దూషించినాను అని తను తప్పు తెలుసుకున్నాడో అప్పుడు శిక్ష ప్రారంభమైంది. అది శిక్ష కాదు, శిక్షణగా భావించాడు. ఇదే విషయాన్ని రాముల వారు చెప్తాడు సీతాదేవి. రావణాసుని సంహారం అయిపోతుంది. విభీషణుడికి లంక రాజ్యాభిషేకం చేపిస్తారు. అందరూ వస్తారు అయోధ్యకు. శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. మరి రామరావణ యుద్ధంలో ఎంతో మహావీరులు అందరూ మహాత్యాగం చేశారు, బాగా పోరాడారు. అందరినీ పేరు పేరుగా పిలుస్తారు సుమంతుడు, వాళ్ళ యొక్క మంత్రి పేరు పేరుగా పిలిచి అందరికీ సత్కారం చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసిన యొక్క అందరూ మెచ్చుకుంటూ ఊరుతూ సుగ్రీవుని, అంగుదుని, జాంబవంతుని అలా పెద్ద అందరినీ కూడా. మరి చివరికి హనుమంతుల వాళ్ళతో అడిగైపోతారు. దాని గమనం ఉంటారు. మిగతా అందరికీ ఏమంటే గర్వం వచ్చేస్తుంది. అంటే హనుమంతుడు రావణుని వాడు మనం మెచ్చుకున్నాడు. రాముని ఎదురుగానే రామలక్ష్మణుడు సీతామాత అందరి ఎదురుగానే మమ్మల్ని మెచ్చుకున్నా చేసినాడు అని వాళ్ళలో ఒక ఇంత అహంకారమైన గౌరవం వచ్చేస్తుంది. అంటే మేము లేకపోతే శ్రీరామచంద్రుల వారు విజయం సాధించి ఉండలేము అనేంత తెలిసిపోతారు. సీతాదేవి అడుగుతుంది, ఏమండి హనుమంతుల వారిని మీరు కొంచెం కూడా పట్టించుకోలేదు. మీరు మనమిద్దరూ కలవడానికి అతను చేసేటువంటి సహాయం కానీ ప్రయత్నం కానీ మరెవరూ చేయలేదు. ప్రతి
నిమిషము ప్రతి సందర్భంలో హనుమంతుల వారు ఉన్నారు, హనుమ ఉన్నాడు కదా. మరి అతని గురించి మీరు ఏమీ చెప్పడం లేదు. మీరు అది పట్టు అతను ఒకరు ఉన్నాడనే విషయం కూడా మీరు మర్చిపోయారు. మీరు అప్పుడు అంటాడు హనుమంతుడు నా పుత్రుడు, పుత్ర సమానం. ఎవరిని ఎప్పుడు పొగడాలి, ఎప్పుడు పొగడకూడదు చెప్తాడు. ప్రత్యక్షే గుణవర్తృత్య పరోక్షే మిత్ర బాంధవ కర్మాంతే దాస్య విఖ్యాఖ్య నా కదాచన పుత్రకా అంటాడు. ఇది రాముల వారిలో వచ్చింది. ప్రత్యక్షే గుణవర్తృత్య గురువుని ఎదురుగా పొగడవచ్చు. కారణం ఏమిటంటే గురువు అన్నవాడు, సద్గురువు అన్నవాడు నిర్గుణుడుగా ఉంటాడు. నువ్వు పొగిడినా కుంగిపోడు, తిట్టినా కుంగిపోడు, అన్ని సమాన స్థితిలో చూసుకుంటుంటారు. సమత్వం యోగించితే అనే స్థితిలో అన్ని సమత్వంగా చూసుకుంటుంటారు. కనుక ఒక గురువుని నువ్వు నేరుగా పొగడవచ్చు. అందులో ఏ కష్ట నష్టాలు కానీ ఏమి ఉండవు. తర్వాత ఏమి పరోక్షే మిత్ర బాంధవ మిత్రులను బంధువులను వారి ఎదురుగా పొగడరాదు. ఒక స్నేహితుడికి బాగా సాయం చేశాడనుకో, అతని ఎదురుగానే బాగా పొగిడితే అతని అహంకారం వస్తుంది. ఏదో రోజు నా వల్ల కదా ఇంత బాగా స్టేజ్కి వచ్చినాడు అనేది వచ్చేస్తుంది. నేను సహాయం చేయకుండా ఉంటే వీడు ఈరోజు స్టేజ్లో సహాయం చేపిస్తున్న వాడు 100 మంది చెప్పుకోవచ్చు. నా స్నేహితుల వల్ల నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను చెప్పుకోవచ్చు. చెప్పుకోకపోతే మన దుష్కర్మ అవుతుంది, చెప్తే సత్కర్మ అవుతుంది. తన మిత్రుడికి సహాయం చేసిన వాడు తాను చెప్పుకుంటే దుష్కర్మ అవుతుంది. చూడండి, ఇది వేద దర్శనం వారు చెప్పండి. తాను చెప్పుకుంటే దుష్కర్మ అవుతుంది, చెప్పుకోకుండా ఉంటే వాడు సత్కర్మ అవుతుంది. కనుక పరోక్షే మిత్ర బాంధవ బంధువులు కూడా అంతే. బంధువులు కూడా ఎదురుగా పొగడరాదు. సాయం చేస్తుంటారు, మీరు బాగా చేశారు కదా. కానీ బంధువులు కోరుకునేది ఏంటి? పొగడ్తనే. బాగా వినండి, మన ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు మీ బంధువులు వచ్చి మీకు బాగా సాయం చేశారనుకోండి, వాళ్ళని పిలిచి మెచ్చుకోకపోతే వాళ్ళ మనసు నొచ్చుకుంటుందని పొగడేస్తారు. వాళ్ళు కూడా అదే కోరుకుంటారు. అప్పటికి బాగా ఉంటుంది. ఆ తర్వాత ఏమిటంటే మనం లేనప్పుడు మన స్నేహితుల దగ్గరలో, ఇతర బంధువుల దగ్గరలో మేము సహాయం చేయడం వల్లే ఆ రోజు ఆ ఫంక్షన్ అంత బాగా జరిగింది. మేము జరగకపోయింటే ఒక ఫంక్షన్ జరిగిందే కాదు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఫంక్షన్ కాబట్టి ఇంక మరొకటి కావచ్చు. కనుక మిత్రుల్ని బంధువుల్ని వాళ్ళ పరోక్షంగా పొగడాలి. తర్వాత చెప్పాడు కర్మాంతే దాస్య విఖ్యాఖ్య అంటే సేవకులను, పనివారిని, నీ దగ్గర పనిచేసే ఉద్యోగుల్ని వాళ్ళు పని చేసిన తర్వాత పొగడాలి. కర్మ అంటే వాళ్ళు పని చేసిన తర్వాత వాళ్ళు మెచ్చుకోవాలి. నీ దగ్గర పనిచేసిన వాళ్ళని వాళ్ళ ఫలితాలను మెచ్చుకోకపోతే వాడు చాలా బాధపడతాడు. మరొకసారి తన ఫలితం చూపించాడు. కనుక వాడు మెచ్చుకుంటే వాడు మళ్ళీ పాపం చేస్తాడు. ఎప్పుడు పని చేసిన తర్వాత మెచ్చుకోవాలి. పని చేయకముందే వాడు మెచ్చుకున్నాం అనుకో, వాళ్ళ అహంకారం ఉంటుంది. చూడండి ఎంత బాగా చెప్పారు. చూడండి, ఒక వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వాడు మెచ్చుకొని మనకి ఇచ్చేయనుకోండి, వాడు మళ్ళీ పర్ఫెక్ట్గా చేస్తాడు. ఇంకా వాడు ఏమి చేయగానే మెచ్చుకున్నాం అనుకోండి, వాళ్ళ అహంకారం పెరిగిపోతుంది, గర్వం పెరిగిపోతుంది. నేను లేకపోతే పని చేయలేదు, ఇంకా మొత్తం నేను చేస్తాను. చివరికి చెప్పాడు నకదాచన పుత్రక పుత్రుడిని ఎప్పుడూ మెచ్చుకోకూడదు అని చెప్పాడు. చూడండి, ప్రత్యక్షే గురువత్య పరోక్షే మిత్ర బాంధవ కర్మాంతే దాస్య నకదాచన పుత్రక పిల్లల్ని ఎప్పుడు కూడా తల్లిదండ్రులు మెచ్చుకోరాదు.
హనుమ మన పుత్రుడు కనుక నేను మెచ్చుకోను. ఈ మాట విని అందరూ సమర్పిస్తారు. హనుమంతుల వారు రామునికి పుత్రుడైపోయాడు. మేము స్నేహితులము, బంధువులము, సేవకులు అయిపోయాము. సేవకులు, బంధువులు, మిగతా వాళ్ళు ఈ రోజుకి ఏదో రోజు దూరం అయిపోయేవాళ్ళు. కానీ పుత్రుడు అనేవాడు ఎప్పటికీ దూరం కాడు. కనుక తండ్రి అనేవాడు పిల్లలు ఎప్పుడు మెచ్చుకోరాదు, అలానే తిట్టడు రాదు. ప్రతి చిన్నదానికి నువ్వు తిరుగుతూ వస్తే అప్పుడు కూడా ఏమవుతుంది? ద్వేషం పెరుగుతుంది. తండ్రి మీద ద్వేషం పెట్టుకుంటారు. మెచ్చుకోకపోయినా ద్వేషం పెట్టుకుంటారు. తిడుతూ వచ్చినా. కనుక ఒక బిడ్డ తన తండ్రిని దూషించినా, తిట్టినా, వృద్ధాప్యంలో సరిగ్గా చూసుకోకపోయినా దానికి మించిన దుష్కర్మ మరొకటి లేదు. మరి సత్కర్మ అంటే ఏంటి? ఇలాంటి దుష్కర్మలు ఎన్నో చేస్తూ ఉంటాం. దుష్కర్మలకెల్లా ప్రతి దుష్కర్మ తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను అవమానించడం, తీర్చడం. మరి ఇలాంటి దుష్కర్మలన్నింటిలో పోవడానికి మరొకటి ఏముంది? ఒక సత్కర్మ ఉంది చెప్తాడు. అడుగుతారు ఈ ప్రశ్న. సరే స్వామి, తెలుసో తెలియకో ఎన్నో దుష్కర్మలు తీసుకుంటాము. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో జన్మలు చెడు చేసి ఉంటాము. వందల వేల జన్మలను చేసి ఉంటాము కదా. మళ్ళీ ఇలాంటి దుష్కర్మలన్నీ కూడా పోవడానికి ఏదైనా మార్గం ఉన్నదా? ఏ పూజ చేస్తే, ఏ వ్రతం చేస్తే, ఏ హోమం చేస్తే, ఏ యజ్ఞం చేస్తే, ఏ జపం చేస్తే ఇలాంటి దుష్కర్మలన్నీ వెళ్ళిపోయి జీవన్ముక్తులు అవుతాడు, జన్మరాజ్యం పొందుతాడు. అలాంటి సత్కర్మ ఏమైనా ఉన్నదా? దయచేసి చెప్పండి. అప్పుడు చెప్తాడు, వందల వేల జన్మల్లో, ఎన్నో జన్మల్లో చేసిన మహాపాప దుష్కర్మల్ని కూడా వెళ్ళిపోవాలి అంటే నువ్వు అనేక యజ్ఞాలు, హోమాలు, జపాలు, క్రతువులు మరి ఎన్నో చేసినా కూడా అవి వెళ్ళదు. ఒక 10% మాత్రమే ఏమైనా ఉపశమనం కలుగుతుందేమో అంతే. 100 అశ్వమేధ యాగాలు చేసినా, 1000 అశ్వమేధ యాగాలు చేసినా ఎన్ని అశ్వమేధ యాగాలు చేసినా కూడా పిల్లలు మరి ఏం చేయాలి స్వామి? అప్పుడు చెప్తాడు, ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేయాలి. ఈ ప్రాణాయామం భౌతికంగా చేసేది కాదు, అంతర్జనంగా చెయ్యాలి. అని ఈ అంతర్జనంగా ఎలా ప్రాణాయామం చేయాలో చెప్తాడు. చెప్పి మాట్లాడాడు, ఈ ఒక్క ప్రాణాయామం మాత్రమే నీ అనేక జన్మల్లో చేసిన, వందల వేల జన్మల్లో చేసిన, కోటి జన్మల్లో చేసినటువంటి పాతకం కూడా తీసివేస్తుంది. ఇది తప్ప ఏది కూడా దుష్కర్మ నుంచి నిన్ను తీసివేయలేదు. ప్రాణాయామం చేయడమే సత్కర్మ. అది చేయకపోతే వాడు దుష్కర్మ చేస్తున్నట్టే. ప్రాణాయామో మహాకర్మో వేదనామతే గోచర సర్వపుణ్యత తానోహి పాపరాతి తులానవ మహాపాతక కోటీనాం తత్కోటినాం విస్తృతం. వీళ్ళమని చెప్పారు. మహాపాతక కోటీనాం
తత్కోటినాం చ దుష్కృతం పూర్వజన్మార్జిత పాపం నానా దుష్కర్మ పాతకం నశ్యత్తేవ మహాదేవ సో అభ్యాస యోగిన యోగ. ఎప్పుడైతే ఈ ప్రాణాయామం చేస్తూ ఉంటాడో, ప్రాణాయామ సాధన చేస్తూ ఉంటాడో, అటువంటి వారి యొక్క మహాపాతకాలు, కోటి మహాపాతకాలు కానీ చూడండి. ప్రాణాయామో మహాధర్మో వేదామధ్య గోచర సర్వపుణ్యస దారోహి పాపరాతీతరాల మహాపాతక కోటినాం తత్కోటినాం చ దుష్కృతం పూర్వజన్మార్జిత పాపం నానా దుష్కర్మ పాతకం నశ్యత్తేవ మహాదేవ నశ్యత్యేవ నశించిపోతాయి ఇవన్నీ కూడా. ఎవరికి? సో అభ్యాస యోగ. ఎవరైతే ఈ ప్రాణాయామ అభ్యాసం చేస్తూ ఉంటాడో, ఇది స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ప్రాణాయామం చేయడమే మహాధర్మం, చేయకపోవడమే మహాధర్మం. ప్రాణాయామం మహాధర్మం, వేదనమపి విగ్రహ సర్వ పుణ్యస్థారోగి. అన్ని పుణ్యాలకు స్థానం ఇదే ప్రాణాయామం చేయడమే. పాపరాశి తులాలుత, పాపరాశి కొండల కొద్ది పెరిగిపోయిన వాళ్ళని తీసుపడేస్తుంది. ఇలాంటి పాపరాశి మహాపాతక కోటినా కోట్ల కొద్ది మహాపాతక చేసిన తత్కోటినా దుష్కృతం కోట్ల కొద్ది దుష్కృతాలు చేసిన పూర్వ జన్మార్జిత పాపం నానా దుష్కర్మ పాతకం. ఒకటి కాదు, రెండు కాదు, నానా అని చెప్పేసి అన్నీ ఇవన్నీ కూడా ఒక్క అంతర్గత ప్రాణాయామంతో తొలగించబడతాయి. మరి స్పష్టంగా అడుగుతారు, ఏ హోమం చేయాలి, ఏ యజ్ఞం చేయాలి, ఏ మంత్రజపం చేయాలి, ఏ పూజ చేయాలి, ఏ వ్రతం చేయాలి, ఏ క్రతువు చేయాలి అన్నప్పుడు ప్రాణాయామం గురించి చెప్పి ఇది ఒక్కటి చాలు, ఏమి చేయలేదు. ఇదే సర్వ క్రతువులకు కారణం ప్రాణాయామం, సర్వ యజ్ఞాలకు కారణం ప్రాణాయామం, సర్వ జపాలకు, తపాలకు, హోమాలకు, వ్రతాలకు కారణం అన్నీ ప్రాణాయామంలో ఉన్నది. ఎందుకంటే ప్రాణమే మహాదేవి. నశ్యత్తేవ మహాదేవ అని చెప్పాడు, గుర్తుపెట్టుకోండి. నశ్యత్తేవ మహాదేవ సో అభ్యాస యొక్క మహాదేవుడు ఈ పాపాలన్నీ నశ్యత్తేవ నశించి చేస్తాడు. అంటే వాడే మహాదేవుడు. ఎవరు ప్రాణాయామం చేస్తూ ఉంటాడో వాడు మహాదేవుడు. గుర్తుపెట్టుకోండి. చాలా మందికి చెప్తున్నాను, దాన్ని ఒక పెద్దగా పట్టుకోవడం లేదనిపిస్తూ ఉంది. మనం ఎన్ని చేసినా కూడా ప్రాణాయామం చేయకపోతే వృధా అయిపోతుంది. అలాగే నేను చేస్తున్నాం, ఇట్లా చేస్తున్నాము, ఇలా చేస్తున్నాము, పెట్టుకొని చేస్తున్నాము, ఇవి పెట్టుకొని చెప్తున్నారు, ఇలాగా ఇలాగా ఇది పెట్టుకొని మరి దీనికి ఇట్లా చేస్తున్నాము. దాన్ని ప్రాణాయామంగా పిలువబడుతున్నాడు, కానీ అది ప్రాణాయామం కాదు. ప్రాణాయామంగా పిలువబడుతుంది, అది శ్వాసాయామము. తీసుకొని దీర్ఘ పిలిచికన్నా అంటే శ్వాసని బాగా పొడిగిస్తున్నాడు, శ్వాసని బాగా పొడిగించేస్తున్నాడు. ప్రాణాన్ని పొడిగించడం లేదు, శ్వాసని పొడిగిస్తున్నాం. అది శ్వాసాయామం అవుతుంది. ఈ శ్వాసాయామం వల్ల ఈ దేహానికి ఉపయోగం ఉన్నది. ఖచ్చితంగా దేహానికి మన రెస్పిరేటరీ సిస్టమ్ శ్వాసకు సంబంధించిన ఉపయోగం ఉన్నది. అంతేగాని ఈ ప్రాణాయామం వల్ల నీకు అణువంత కూడా ఆత్మజ్ఞానం అవ్వదు, అణువంత కూడా అవ్వదు. ఎన్ని సంవత్సరాల పాటు నువ్వు ఇది చేస్తూ వచ్చినా కూడా నీకు అణువంత కూడా నీవెవరో నీవేమో తెలుసుకోలేవు. దీన్ని ఏమీ తెలియవాళ్ళు, అజ్ఞానులు, అమాయకులు అలాంటి వాళ్ళు మాత్రమే చేస్తారు. నిజంగా అసలైన ప్రాణాయామం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు తిరిగి చెయ్యరు. బాలబుద్ధి విరామ రామకృష్ణాభ్యాం నాసికా చిత్రం అమృతయ ప్రాణాయామ కైతే నకల్పిష్టానికి జహా చెప్తుంది.
బాలబుద్ధి ఏమి తెలియని వాడు, అజ్ఞాని, అమాయకుడు వాడు మాత్రమే బాలబుద్ధి విరాంగులాభ్యాం వాడు మాత్రమే ఒక వేరుతో నాసికా చిత్రం అమృతయ నాసికా చిత్రము అంటేనే ముక్కు యొక్క రంధ్రము, ముక్కు రంధ్రముని అంకుష్టము ఈ వేరుతో పూసి శ్వాస తీసుకొని మరి శ్వాస మూసివేసి మరి ఈ పక్క వెళ్తూ చేస్తూ ఉంటాడు. అంటే ఆ సైడ్ ఈ సైడ్ ఆ సైడ్ చేస్తూ ఉంటాడు, ఈ పక్క చేస్తూ ఉంటాడు. దానే ప్రాణాయామం అనుకుంటున్నాడు. మేము చేస్తున్నాం సార్ ప్రాణాయామం చేస్తారు. ప్రతి ధ్యాన కేంద్రాల్లోనూ చాలా 99.99% ప్రాణాయామం అనేది చెప్తారు, ఇదే ప్రాణాయామం చెప్తారు. కానీ అది కాదు అని చెప్తుంది యోగ శాస్త్రం. స్పష్టంగా మనకు వేదంలో ఇవ్వడం చెప్పడం జరిగింది. బాలబుద్ధి తెలియని వాళ్ళు, అమాయకులు, అజ్ఞానులు, వాళ్ళకి ఏమీ తెలియదు, అసలైన యోగం గురించి తెలియదు, అసలైన ప్రాణాయామం గురించి తెలియదు. వాళ్ళు తెలుసుకునేదే ప్రాణాయామం అనుకోని దాన్ని అందరికీ పోతున్నారు, అందరికీ బోధించిపోతున్నారు. గురుత్వం వహించి మా గురువు నేర్పించాలని చెప్పేసి ఆ గురువుకు ఇది చేస్తుంటాడు, శిష్యుడికి ఇదే చేస్తుంటాడు, ఆ శిష్యుడు మరో శిష్యుడికి ఇదే చేస్తుంటాడు తప్ప అసలైన ప్రాణాయామం తెలియదు. దీనికి సంబంధం లేదు, శ్వాస సంబంధం లేదు. బాలబుద్ధి విరాంగులాభ్యాం అంకుష్టము వేరు, నాసికా చిత్రము ముక్కు రంధ్రము దాన్ని పట్టుకుంటాడు. పట్టుకొని అంటే వేరుతో ముక్కుని మూసిపెట్టి చేసుకునేది ప్రాణాయామం అనుకుంటున్నారు. కష్టంగా చెప్పడం జరిగింది. నాసికా చిత్రం అమృతయ ప్రాణాయామం అయితే నిజంగా ప్రాణాయామం చేయాలనుకున్న వాడు నా కలు శిష్టజనులు నిజంగా ప్రాణాయామం చేసుకుని ఆత్మజ్ఞానం పొందాలనుకున్న వాళ్ళు దాన్ని చెయ్యరు అని చెప్పడం జరిగింది. ఏ అగ్ని వర్ణం సుఖం సౌఖ్యం కీర్తస్య జీవితం సింధు ద్వితీయ ఏ అగ్నివర్ణం శుభం సౌఖ్యం, అగ్నివర్ణంలో ఉంటుంది ప్రాణం. శుభం సౌఖ్యం అన్ని శుభాలను ఇస్తుంది, అన్ని సౌఖ్యాలను ఇస్తుంది. కీర్తనిస్తే జీవితం మనిషిని ద్విజుడుగా మారుస్తుంది, సాధకుని ద్విజుడుగా మారుస్తుంది. అజ్ఞాన ధర్మం చచ్చిపోతుంది, జ్ఞానంలోకి ఎంపెట్టాడు. మరి ఇంత స్పష్టంగా మనం చెప్తున్నా మనం దాన్ని మర్చిపోతున్నాం. ఇది మహాయోగులందరూ కూడా కలిసి చెప్పిన మాట. ప్రాణాయామం వల్లనే అన్ని దుష్కర్మలన్నీ వెళ్ళిపోతాయి, అన్ని పాతకాలు పోతాయి. నువ్వు తెలిసే కానీ తెలియక నీ కొన్ని వందల వేల జన్మలో ఏం చేసినా చాలు, ఈ ఒక్క జన్మలో నువ్వు ప్రాణాయామం చేస్తుంటారు. పునీతులు కావు అని చెప్పాడు. ఇదొక్కటే సత్కర్మ. సత్యంతో తెలుసుకునే కర్మ, సత్యం తెలుసుకోవడానికి చేసేది ఇదే సత్యం. ప్రాణమే సత్యం, ప్రాణమే నిత్యం. శ్వాస సత్యం కాదు, శ్వాస నిత్యం కాదు. శ్వాస దేహంతో పాటు వెళ్ళిపోతుంది, దేహం వెళ్ళిపోతుంది, శ్వాస వెళ్ళిపోతుంది. దేహం పోయినా కూడా ప్రాణం ఉంటుంది. ఈ ప్రాణం అనంత ప్రాణంలో కలిసిపోతుంది, ఈ ప్రాణము అనంత ప్రాణంలో కలిసిపోతుంది. నువ్వు మళ్ళీ జన్మించుకున్నప్పుడు మళ్ళీ ఆ ప్రాణం మళ్ళీ వస్తుంది. శ్వాస ఇంద్రియ సహితమైనది, శ్వాస ఇంద్రియ రహితమైనది ప్రాణం. గుర్తుపెట్టుకోండి, ఇంద్రియ సహితమైనది శ్వాస, ఇంద్రియ రహితమైనది ప్రాణం. ప్రాణాన్ని ఎప్పుడు ఇంద్రియాలు ఏమీ చేయలేదు, బట్ శ్వాస ఇంద్రియాలు బంధిస్తాయి. ఆ ఇంద్రియాల వల్లనే మన శ్వాస ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాము. ఇది తెలుసుకోకుండా మనము ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాము. అన్ని ప్రయోగాలతో అన్ని విఫలం చెందుతున్నాము. కనుక మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్ ఆఫ్ హిందూ వరల్డ్, అందరూ నాట్ ఓన్లీ హిందూ, ప్రతి ఒక్కళ్ళకు నేను చెప్పనిచ్చేటంటే ప్రాణాయామం, అసలైన ప్రాణాయామం చేద్దాం, నేర్చుకుందాం, సాధన చేద్దాం. మరి అందరికీ కూడా నేర్పించే అవకాశం ఇస్తాం. చెప్పండి. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.